మనం ఏం చేస్తామంటే ఇత్తనం వేస్తూ ఉన్నాం. ఇత్తనం అంటే సపోటా ఇత్తులు, సేపకాయ ఇత్తులు, మన సేపకాయ తింటే ఎండేసి పెట్టింది విత్తనం వేస్తాను. దానికి ఏం వేసుకోవాలంటే పేడ ఎరువు, కిందని ఎర్రమన్ను ఉంది, ఎర్రమన్ను రెండు మిక్సింగ్ చేసి ఇత్తనం వేస్తాం. దానికోసం సపోటా ఇట్లా 4 ఇట్లు ఉంది. సపోటా ఇట్లు 4, సపోటా ఇట్లు 4, సేపకాయ ఇట్లు 5 ఉంది. చిన్నగా మూడుతుంది, చిన్నగా ఉంది. దాన్ని కూడా ముందులో వేసి మిక్సింగ్ చేసుకుంటాం. పేడ ఎరువు, అది నాటి ఆవు ఎరువు, కొంచెం శక్తిగా ఉంటుందనేసి అంతా పిసుకుంటాము. మిక్సింగ్ చేసుకొని మిక్సింగ్ చేసి నీళ్ళంతా ఇదానికి వేసాను. ఇవి తిందా వేయాల. సపోటా చట్నీ ఇట్లా నాటుతాం సెంటర్లో, లోపల అమ్మికిస్తాం. ఏమన్నా అట్లా చూస్తావా? మీరు తినేదానికి చెట్లు నాటుతాను కూడా. సేపకాయ ఇట్లా ఇది చిన్నగా ఉంది. పిల్ల నాట నాటేసాం కొడుక, నాటేసాం. నువ్వు కొంచెం చేస్తావు కొడుక, మొన్న మున్ను అవుతాయి.
చాలు 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 మొన్న ఇప్పుడు కొంచెం నీళ్ళు డ్యాస్ అయిపోయా దానికోసం కొంచెం మొన్న వేస్తాం. చాలు 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 ఎరకనే ఈత సపోటా చెట్టు ఉంది. సపోటా చెట్టు కింద ఇతను వేస్తా ఉన్నాను. చూపిస్తున్నా అయ్యో ఇది తీసుకొచ్చింది ఒక చెట్టు 100 రూపాయలేమో. అవు ఇతను వేసినది సేంత ఉండే వెనక్కి చూడాల. అదేమి ఇత్తనమంటే గుమ్మడికాయలేమో. గుమ్మడికాయ ఇత్తనం వేసినది. గుమ్మడికాయ ఇత్తనమాట. ఇప్పుడు దాని కొంచెం పదనా ఒక పాములు ఉందిరా ఎత్తుకురా కొడుక ఎత్తుకో జగ్గెత్తు జగ్గు పాటలు ఎత్తుకో. ఇది కాదు అది ఎత్తుకో జగ్గెత్తుకో బాగా ఎత్తుకోరా ఇవ్వక వచ్చి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఎరువు కొంచెం ఇలా కొంచెం ఎండిపోయిన ఎరువు కొంచెం డ్యామ్ దాసి అయిపోయింది. దానికోసము ఎండిపోయిన కొంచెం ఎరువు కొంచెం తీసుకొచ్చింది. ఇంత పోదాము. ఇది ఇత్తనం వచ్చే గంట ఈ వీడియో అప్లోడ్ చేసేలే. ఇత్తనం కంపల్సరీ వస్తే అప్లోడ్ చేస్తాను. అట్లా బాయ్ బాయ్.